హలో ఎవ్రీవన్, నమస్కారం అందరికి. నా పేరు చందన. సో ఈ రోజు నేను జేఎస్ఎస్ ప్రోగ్రామ్ కి ఇక్కడ వచ్చాము. సో మా షాడోవర్స్ నుంచి షాడోవర్స్ లో ఏంటి అంటే నేను కో ఫౌండర్ ని. సో ఇందులో ఏంటి అంటే మేము ఒక క్రియేటివ్ ఎడ్యుకేషన్ పైన వర్క్ చేస్తున్నాము. ఈ క్రియేటివ్ ఎడ్యుకేషన్ లో ఏంటి అంటే పిల్లలు మొబైల్ ఫోన్స్ అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ మొబైల్ ఫోన్స్ నుంచి బయటికి తీసుకురావడానికి స్క్రీన్ టైమ్ ని ఎరాడికేట్ చేయడానికి మేము వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేస్తుంటాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మేము ఉమెన్ కి కూడా ట్రైనింగ్స్ ఇస్తుంటాము. లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టీ షర్ట్ పెయింటింగ్, కుర్తా పెయింటింగ్ ఇలా చేసి ఏం చేస్తామంటే షాడోవర్స్ నుంచి ట్రైనింగ్స్ ఇచ్చేసి షాడోవర్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ అని ఇంకొకటి పెట్టాము. లైక్ ఏంటి అంటే వాళ్ళకి ఒక ఎర్నింగ్ సోర్స్ లాగా క్రియేట్ చేయడానికి మేము మా టీం మొత్తం ఇలా చేస్తున్నాం అనమాట. ఈ ఆర్గనైజేషన్స్ నుంచి కంప్లీట్ గా మేము ఒక 600 ఉమెన్స్ ని ట్రైన్ చేసాం ఇప్పటికి. అండ్ ఈవెన్ 10,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాము ఇలా. అండ్ ఈవెన్ ఎవ్రీ సండే మేము కెఫేస్ తో, రెస్టారెంట్స్ తో ఇలా రిలాక్సేషన్ టైమ్ గా వాళ్ళకి ఏంటి అంటే వచ్చి ఒక 2 hours ఆర్ట్ తో స్పెండ్ చేసేటట్టుగా చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా ఇది ఒక చిన్న క్రియేటివ్ థింగ్ పిల్లలు చేసింది ఇది. సో ఇదేంటి అంటే వాళ్ళ థాట్ 2 ఆర్ట్స్ ఉంటాయండి, ఫస్ట్ అండ్ సెకండ్ ది. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్, ఇది గోండ్ స్టైల్ ఆర్ట్ ఫామ్, ఇది కలంకారీ. సో ఇందులో ఏంటి అంటే వాళ్ళ థింకింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ పక్కకు పెడితే వాళ్ళకంటే ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఉండరు. సో వాళ్ళ థాట్ ఎలా అంటే ఫ్లిప్ చేస్తే, దీన్ని ఫ్లిప్ చేసి చూపిస్తే, ఒక్క నిమిషం, ఇలా ఫ్లిప్ చేస్తే ఒక ఆర్ట్ వస్తుంది, ఇలా ఫ్లిప్ చేస్తే ఇంకొకటి, అంటే వాళ్ళ థాట్ ప్రాసెసింగ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా అని చెప్పేసి మేము యాక్టివిటీస్ బేస్డ్ గా చేస్తున్నాము. ఈవెన్ ఓన్లీ బయట కాకుండా స్కూల్స్, కాలేజెస్ లో యూత్ కి కూడా ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గా కూడా, ఎంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి నేను కంప్లీట్ గా దీని గురించి చేస్తున్నాను సార్. నేను ప్రీవియస్ గా ఒక ఆర్టిస్ట్ ని, అండ్ నాది 23 లో బీటెక్ అయిపోయింది. అయిపోయినాక ఆ 23 తర్వాత డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను హైదరాబాద్ లో 1 year. బికాస్ ఇది నా ప్యాషన్ సార్. ఇలా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చెయ్యాలని చెప్పేసి ఇలా ఎవరైతే ప్యాషనేట్ గా ఉన్న ఆర్టిస్ట్లని మేము ఇలా తీసుకొచ్చి వాళ్ళని ఒక టీమ్ గా ఫామ్ చేసి మేమంతా వర్క్ చేస్తున్నాము. అలానే ఇక్కడ టీం వచ్చి మేము ఇలా చూపిస్తున్నాం అనమాట. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు ఇంకా సపోర్ట్ ఉంటే ఇవే ప్రోగ్రామ్స్ రూరల్ లో కూడా డెవలప్ చేయాలని మాకు చాలా ఉంది. సో మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి కొంచెం. అండ్ ఇంకా ముందుగా ఇంకా రికగ్నైజేషన్స్ కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ రూరల్ లో ఉమెన్స్ ఇంకా పిల్లలకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవు. మనకంటూ ఉన్నాయి, అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికైనా కూడా ఒక సోర్స్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ముందుకు వస్తే, లైక్ గవర్నమెంట్ లో ఉన్న, సెంట్రల్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా, అవి ముందుకు వస్తే మనం అంటే లైక్ అందరు కలిసి కొలాబరేట్ వేలో తీసుకెళ్తే ఎంతో మంది పిల్లలకి ఈ సమ్మర్ లో చాలా తీసుకురావచ్చు. ఇంకా కళారంభం అని కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. మన కళని వెనక్కి తీసుకొచ్చి పిల్లలతో చేపించాలని హ్యాండ్స్ ఆన్ గా. సో దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చందన.